ఇంకేదండి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు బర్త్డే ఎవరిది? ఇష్కది. ఓకే, ఈరోజు బర్త్డే వచ్చేసరికి ఇష్కది అనమాట. ఎప్పుడు దీపు బర్త్డే నార్మల్గా బయట చేసేవాళ్ళం. సో ఈరోజు ఇంట్లో కూర్చొని ముగ్గురమే చేసుకుందాం అనుకున్నాం. ఒక్కసారి మాట్లాడవా? మాట్లాడే. సో గైస్, ఈరోజు బర్త్డే ఇంకా 10 minutes ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంట్రో ఇస్తున్నాము. ఈసారి ఎవ్రీ ఇయర్ లాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఇంకా ఎందుకో లాస్ట్ ఇయరే చాలా ఇంకా అని అనిపించింది. ఈ ఇయర్ కొంచెం ఇంట్లోనే మా ముగ్గురమే నీట్గా సెలబ్రేట్ చేసుకుందాము అని అనుకుంటున్నాము. సో ఇప్పుడు కొంచెం కేక్ కటింగ్ ఉంది. ఇంకా లైఫ్లో చాలా చూడాలి, చాలా చేయాలి. అవన్నీ చేసిన తర్వాత ఇంకా గ్రాండ్గా చేసుకోవాలి. అండ్ చేసుకునేది కూడా డబ్బుల కోసం ఆలోచించకూడదు, అలా ఉండాలి. ఎప్పుడైనా మనం ఆ రేంజ్లో ఉండేటప్పుడు చేసుకోవాలి అని చెప్పి అనిపించింది అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. అండ్ మొన్న రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ అయింది కదా బాబుది. సో అవన్నీ చూసిన తర్వాత ఎందుకో ఇయర్ స్టాప్ చేయాలనిపించింది. ఇంకా అంతకంటే మాట్లాడడానికి ఏం లేదు. సో ఇప్పుడైతే మేము కేక్ కట్ చేస్తున్నాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. 2 వీడియోస్ కాదు, ఇదంతా కలిపి ఒక బ్లాగ్లోనే ఇంట్రెస్టింగ్గానే బ్లాగ్ అయితే చేసి ముందుకు చూపిస్తాను. వావ్, కేక్ చాలా బాగుంది. ఓకే, ఇది దానికి ఇచ్చారా మీ ఇష్టం అని చెప్పి ఏదో ఒకటి పెట్టుకోండి అని. క్వీనా? నేను క్వీనే కదా, నాట్ ప్రిన్సెస్. ప్రిన్సెస్ వేర్, క్వీన్ వేర్. సో క్వీన్ అనమాట. అట్నుంచే పెట్టాల్సింది కేక్. ఇప్పుడే ఇన్స్టాలో ఒక రీల్ అప్లోడ్ చేశాను. నాకు ఇది చాలా నచ్చింది. ఆ రీల్ ఎప్పటి నుంచో నేను చేద్దాము అని అనుకున్నాను. రివర్స్ లో పెట్టాడు మధు, రివర్స్ లో పెట్టాడు. ఇది ఒకటే వచ్చినట్టున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఇష్కా. మ్యాచ్ బాక్స్ ఏది? మ్యాచ్ బాక్స్ బాగా వెలిగించు అప్పుడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వదనా. ఓ నైస్. హ్యాపీ బర్త్డే ఇష్కా. హ్యాపీ బర్త్డే. ముగ్గురు హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాము. కళ్ళు మూసుకుని చెప్పు, నీకు గిఫ్ట్ ఇస్తాను. ఏంటనుకున్నావు చెప్పు. ఆబ్వియస్లీ రింగ్ నేను చూసాను నీ ఫోన్. లేదు అది కాదు, కళ్ళు మూసుకుని. బిర్యానీ ఆర్డర్ పెట్టావా? పెట్టాను, వస్తుంది. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చే ఇస్తాను, పేమెంట్ అయిపోయింది. కళ్ళు మూసుకుంది, నేను మొబైల్ మూసుకో. అవునా, అయిపోయిందా? చూడకూడదు. నేను చెప్పు. టైగర్. అదేంటది? పట్టు చీర కాదా? ఆ బాక్స్ లోనే ఉంది. 23 గిఫ్ట్స్ ఇస్తున్నావా ఏంటి? చెప్పదు ఏంటి? ఐడియా లేదు. నీకే ఇస్తాను, నీకే తల్లి, అన్నీ నీకే. నీకు నా నుంచి నీకు వీడియోలో కోసం. చూడకూడదు వదినా. తెలిసే నువ్వే వెళ్ళబెట్టి చెప్పు. చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. ఇంకేమన్నా ఉన్నాయా?
లేదు అది ఉంటుంది ఇంకోటి అన్నీ అందులో ఇస్తాను. మమ్మీ తీస్తారంట అయితే ఇది ఓపెన్ చేయి ఫస్ట్ ఇది ఫస్ట్ అది ఓపెన్ చేయి. నాకు చిన్నప్పటి నుంచి బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. చాలా మంది బర్త్డేస్ ఎందుకో చేసుకోరు, ఇష్టం లేదు ఇది అది అని అంటారు, కానీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. 365 days లో ఆ రోజే నా రోజు. మనకి కూడా ఒక రోజు అంటూ ఉండాలి. చెప్పానా సారీ అని చెప్పాను కదా, నేను చెప్పాలి అక్కడ మనం చూసిన సారీ. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్. వావ్ లిప్స్టిక్ అందరికి లిప్స్టిక్స్ అన్ని అందరికే. వావ్ బాగుంది. ఓ నేను తీస్తాను ఇప్పుడు. ఇది మన ఇద్దరం తీయాలి. ఇంకా ఎలా తీయాలి? మన ఇద్దరు అలాగే తీయొచ్చు. ఓకే, ఈ కలర్ చూద్దామా? లిప్స్టిక్ చూద్దాం. ఓ అడిగి చెప్పు. డాడీ తీసిన ముందు తీయండి చేస్తున్నాం. డాడీ బాగా నచ్చిందిలే. ఇంకోటి అదేం చెప్పలేదు. ఇదిగా నాకేం తెలుసు. ఈ చూద్దాం. ఓ అన్నది మన ఇద్దరం తీద్దాం. తీయలేకపోతున్నా ఒకటి అయితే మన ఓ పర్స్ నైస్ నైస్ లైక్ ఏది ఇది నైస్ లైక్ నైస్ లైక్. అవును. అంటే తీసేసండి అమ్మా. ఎందుకు అది అయిపోయింది నేను చేస్తాను. ఉండు. ఓ ఉండు. ఇది ఎట్లా చూస్తాను. ఉండు. రింగ్ అయినో రే అయినో. ఉండు చూస్తానమ్మా. అది నువ్వు తీయలేవమ్మా. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ గిఫ్ట్స్. నాకు ఇవ్వలేదు. నీకే కదా ఇవన్నీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. సరిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. సరిపోద్ది. నాకు నీకేదండి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ మధు. నీకే తల్లి ఇది. చూపించు. నీకేనది. 2 hands వచ్చి అంటే ఓకేనా? ఒక లవ్ సింబల్ లాగా. ఇది సింబల్ అన్నమాట. 2 hands వచ్చి అందులో నీ స్టోన్ చేస్తే సరిగ్గా చూడలేదు. లిప్స్టిక్ కలర్ సరిగ్గా చూడలేదు. ఉండు. చాలా బాగుంది రింగ్. థ్యాంక్ యూ సో మచ్ మధు. నువ్వే ఎన్ని కొన్నావా ఇవన్నీ? ఓ అనుకుంటారు. అదే నీ సెలక్షన్ మొత్తంగా. నా ఇంకెవరైనా selection. హెల్ప్ తీసుకున్నావా? లేదు నీ నాదే. చేసేస్తాను చూసుకో. నువ్వే చాలా బాగున్నాయి ప్రతి నువ్వే ఒక్కటి. చేసేస్తాను. అండ్ ఇక్కడ ఏ కలర్? సో ప్రతిసారి నేనే సెలెక్ట్ చేసుకుంటాను వెళ్ళి. ఒక ఫస్ట్ లవ్ లో ఉండేటప్పుడు మధు 2 రింగ్స్ పెట్టించాడు. ఇది ఉంది కదా డైమండ్ షేప్ లో. డైమండ్ రింగ్ కాదు, డైమండ్ షేప్ లో. ఇందులో ఒక లవ్ సింబల్ రింగ్ కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి అది తీసేసాను అనమాట. సో ఆ 2 రింగ్స్ మధు వెళ్ళి సెలెక్ట్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ మధు ఇచ్చాడు అంటే అది ఈ రింగే అనమాట. తనే వెళ్ళి స్వయంగా సెలెక్ట్ చేసి నాకు నచ్చిన రింగ్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన రింగ్. ఇది డైమండ్ రింగ్. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒక్క స్టోన్ వచ్చి చుట్టూ ఇది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. గిఫ్ట్స్ కోసం అని కాదు, ఇలానే చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలి. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ కాకపోవచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక కింగ్ అనమాట. ఒక క్వీన్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకో కింగ్ కూడా రాబోతున్నాడు. వీఆర్ ప్లానింగ్. ఇప్పుడు కాదు బట్ ఇంకొక 1 year టైం ఉంది. ఇంకొక బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకొని ఇషిక కొంచెం బాగుంటుంది. ఏ ఇషిక నో ఏ ఓకే. ఇలాంటి పనులు చేస్తుంది, అస్సలు నా వల్ల కావట్లేదు. ఈ షూట్స్ రీల్స్ కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను. ఎవరైతే ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఫాలో అవ్వండి. ఎవ్రీడే రీల్స్ స్టోరీస్ అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాము.
చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో 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 మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. ఇంకా ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంకా అప్డేట్ చేసుకుంటాము. మాలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీస్తాము. అండ్ ఇష్కాన్ కూడా డాన్స్ క్లాస్లో జాయిన్ చేస్తాను. అండ్ నా మేకప్ బ్లాగ్స్ ఇంకా మేకప్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇల్లు మారాం కదా, షిఫ్ట్ అయ్యాము, అన్నీ సర్దుకున్నప్పటికీ ఒక్కదాన్ని అన్నీ చేసుకున్నప్పటికీ ఈ టైం అయింది. అండ్ ఫెస్టివల్స్ అన్నీ వచ్చేసాయి ఇంట్లో వచ్చిన తర్వాత, అందుకని చెప్పి కొంచెం లాగ్ అయింది అంతే. ఇంకా అన్నీ ఫాస్ట్గా చేస్తాను. ఇంకా మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలి. ఇంకా క్వీన్ వచ్చేసింది, కింగ్ కోసం అని అడుగుతున్నాను. కింగ్ వస్తాడు, ఇంకా టైం అని చెప్పావు కదా 1 year అని. సో ఇప్పుడు ఇష్కకి 4 years అనుకుంటా. ఇష్కకి 5 years తర్వాత ఒక బాబు కావాలి అని కాదు, దేవుడు ఎవరిస్తే ఆలే. కాకపోతే నాకు తమ్ముడు లేడు, ఎప్పుడు రాఖీకి నేను ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అలా ఇష్కకు కూడా ఆ ఫీల్ ఉండకూడదు అని చెప్పి మాత్రమే తమ్ముడు. నాకు అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా ఇష్టం. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్. నాకు ఇన్స్టాలో నా స్టోరీస్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుసు. చిన్న చిన్న వర్క్ చేసే ఉమెన్ నుంచి వాళ్ళు ఎంత పైకి ఎదిగిన ఉమెన్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా చాలా ఇంకా ఎక్కువ ఎవరు కూడా ఇంట్లో ఉండట్లేదు. ఏ ఉమెన్ కూడా అబ్బాయితో పోటాపోటీగా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అందుకని చెప్పి నాకు అమ్మాయిలు ఉమెన్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆ ఫీల్ ఉండేది అనమాట. సో అందుకని చెప్పి బాబు అంటున్నాను అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మధు మాట్లాడతాడు, చాలా ఎక్కువ మాట్లాడేశాను. నేను మార్నింగ్ మాట్లాడతాను. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. బ్లాగ్ వీడియో కంటిన్యూ. సో గాయ్స్, ఇష్క రెడీ అయిపోయింది. దీప్స్ టెంపుల్ గోయింగ్. బాబా టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పినా. अरे बिग मनी. చెప్పన్నాడు ఏడి ఎక్కడున్నాడు చూడు. ఠీకే ఉండవురా నువ్వే చూపించు. బర్త్డే గిఫ్ట్ హెల్దీ గిఫ్ట్ అనమాట. బర్త్డేకి కేక్ అయినా తెద్దామని లేదా నీకు? దినా తెచ్చా ఆ కేక్ అయినా తెద్దామని లేదా? 15 సంవత్సరాలు తెద్దాంట మళ్ళీ. ఈ గొర్రె బిడ్డకి పుట్టినరోజు రోజు బాగా చూసుకుంటాడు. గొర్రె బిడ్డ అయితే మా అమ్మ గొర్రెయా? హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వదినా. అన్న ఆపుగా అలా ఆపకూడదు. ఎస్ ఇటు చూడు. ఓకే బర్త్డే అయిపోయింది ఇక్కడతో. ఇంకేమైనా ఉందా? ఉంది, అదే ఇచ్చాను. అలా బుక్ ఇచ్చారు. అది మిక్స్డ్ మండి ఇది. పెట్టేదాకా పెట్టాను, చేసుకుంటాను.
ప్లేట్స్ రైతా లెమన్ ఆనియన్ ఒక 4 ఇవ్వండి